ఆసేతు హిమాచలం మంచు ముసుగేసుకొని నిద్రించే నేల, పచ్చని లోయల్లో ఎత్తైన జలపాతాలతో నిత్యం కళకళ్లాడే చల్లని ప్రదేశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి తన అందాన్ని అద్దంలో చూసుకునే రాష్ట్రం అదే హిమాచల్ ప్రదేశ్. పర్యాటకుల అడుగులతో జీవం పొంది నదుల ప్రవాహంతో వెలుగులు నింపుకొని ఆపిల్ తోటల సమాహారంతో దేశానికి టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉంది. అంతటి గొప్ప రాష్ట్రం ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒకప్పుడు కొండంత ధైర్యంగా నిలిచిన ఖజానా ఇప్పుడు అప్పుల బరువుతో ఖాళీ అయిపోయింది. రూపాయి రాక రవ్వంతా పోక కొండంతా అన్నట్లుగా ఉందా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఎందుకలా జరిగింది? హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ 58,000 కోట్లు, ఆ రాష్ట్ర ఆదాయం 20,000 కోట్లు మాత్రమే. మిగతాదంతా కేంద్ర నిధులు అప్పుల ద్వారా నింపాల్సి వస్తోంది. అంటే సంపాదన కంటే అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకు రావాల్సి వస్తోంది. రాష్ట్ర అప్పులు 90,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. జీడీపీతో పోలిస్తే అది 45% పైగానే. అతి చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ఇంత అప్పు ఉండడం రాష్ట్ర ఖజానాకు చాలా ముప్పు. అయితే వచ్చే ప్రతి రూపాయిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. జీతాలకు 27 పైసలు, పెన్షన్లకు 21 పైసలు, వడ్డీ చెల్లింపులకు 13 పైసలు, అప్పు తిరిగి చెల్లింపులకు 9 పైసలు. ఇలా 70 పైసలకు పైగా రెవెన్యూ ఖర్చులకే సరిపోతుంది. ఇక అభివృద్ధి పనులకు మిగిలేది కేవలం 20% మాత్రమే. ఇక పర్వత రాష్ట్రానికి రోడ్లు, బ్రిడ్జ్లు అత్యవసరం. కానీ వాటికి సరిపడా పెట్టుబడి పెట్టేందుకు స్పేస్ రాష్ట్ర బడ్జెట్లో లేదు. సో మామూలుగా రూపాయి రాక పోక ఆ డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. రైట్, మనం ఒక ప్రెజెంటేషన్ చూస్తున్నాం. ఎకానమీ, హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఎకానమీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముందుగా అసలు రూపాయి రాక ఏమేమి వస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ కి అన్నది మనం ఫస్ట్ గా గమనిద్దాం. అంటే రాష్ట్ర అప్పుల్లో కూరుకుపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. కానీ దానికన్నా ముందు అసలు ఏమేమి వస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ కి? రాష్ట్ర పన్నుల రూపంలో 28.55 పైసలు, కేంద్ర పన్నుల రూపంలో 26.5 పైసలు, ప్రభుత్వ అప్పులు 22.34 పైసలు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 13.40 పైసలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7.37 పైసలు. ఇవి రూపాయి రాక. కానీ ఒక్కసారి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి సంబంధించి, ఎంత ఖర్చు అవుతుందో మనం చూస్తే రూపాయి పోకలో మనం గమనిద్దాం. జనరల్ సర్వీసెస్ 41.14, మనం అక్కడ చూస్తే రాష్ట్ర పన్నులు వచ్చేసరికి 28.55. కానీ ఖర్చుల విషయానికి వచ్చేసరికి జనరల్ సర్వీసెస్ కి మాత్రమే, పబ్లిక్ సర్వీసెస్ కి మాత్రమే 41.14 పైసలు. ఇక నెక్స్ట్ కేంద్ర పన్నుల రూపంలో 26.05 వస్తుంది. కానీ ఇక్కడ సోషల్ సర్వీసెస్ కి పెట్టాల్సిన ఖర్చు 31.46 పైసలు. సో ఎంత తేడా ఉందో మనం గమనించవచ్చు. ఇక ఎకనామిక్ సర్వీసెస్ 11.29 పైసలు. అప్పుల రీపేమెంట్, అప్పులు ఎంత తీసుకుంటున్నారు, దానికి వడ్డీ ఎంత కడుతున్నారు, ప్రభుత్వం గ్రాంట్స్ ఎంత వస్తున్నాయి, ప్రభుత్వ అప్పులు ఎంత వస్తున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ అప్పుల రీపేమెంట్ కే 8.81 పైసలు. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.62 పైసలు, సబ్సిడీలు 1.56. సో ఇలా మొత్తం చూసుకుంటే మొత్తానికి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేంటో చూద్దాం. తన జీతంలో 50% కోత విధించుకున్నారు. ఇక మంత్రుల జీతాల్లో 30% కోత, ఎమ్మెల్యేలకు 20% కోత, టాప్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు 30% కోత, ఇతర ఉన్నతాధికారులకు 20% కోత. ఇక గ్రూప్ ఏ, బి ఉద్యోగులకు 3% కోత విధించనున్నారు. ఇక గ్రూప్ సి అండ్ డి ఉద్యోగులకు మినహాయించారు. అలాగే పెన్షన్లలో కూడా మాత్రం ఎలాంటి కోత విధించలేదు. సో పెన్షన్ వచ్చే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, మంత్రులు వీళ్ళందరికీ మాత్రం కోత ఉంది, ఎమ్మెల్యేలు. ఇక రాష్ట్ర పరిస్థితి గనక మెరుగుపడిందంటే అప్పుడు డబ్బులు తిరిగి చెల్లిస్తామని మాత్రం ప్రభుత్వం ప్రకటించింది. సో మామూలుగా రాష్ట్ర ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఫస్ట్ మనం గమనిద్దాం. హిమాచల్ ప్రదేశ్ కు పెద్ద పరిశ్రమలు అయితే లేవు. సో జిఎస్టీ కలెక్షన్లు కూడా పరిమితంగానే ఉంటాయి. అండ్ ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ కూడా పెద్దగా లేదు. సో ప్రధానంగా రాష్ట్ర ఆదాయంలో హైడ్రో పవర్, టూరిజం, ఆపిల్ సాగు ద్వారానే ఎక్కువగా డబ్బులు వస్తుంది ఆ రాష్ట్రానికి. ఇక 2023లో భారీ వర్షాలకు రాష్ట్రానికి 10,000 కోట్లకు పైగా నష్టం జరిగింది. సో దీంతో టూరిజం సగానికి సగం పడిపోయింది. భారీ వర్షాలకు ఆపిల్ దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో అక్కడ కొంచెం నష్టపోయింది హిమాచల్. ఇంకోవైపు
సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వానికి సవాల్గా మారింది. పేద కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మహిళలకు నెలకు 1500 డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తోంది ప్రభుత్వం. ఇక సుమారు 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడం రాజకీయంగా అవసరం కావడంతో సంక్షేమ పథకాల భారం అనేది ఖజానాపై విపరీతంగా పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కూడా సగానికి తగ్గించేశారు. ఒక్క ఎమ్మెల్యేకు 2.20 కోట్ల నుంచి 1.10 కోట్లకు తగ్గించారు. అసలు ఈ పరిస్థితికి కారణాలేంటి చూద్దాం. పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి ఖర్చు మామూలు రాష్ట్రాల కంటే డబుల్గా ఉంటుంది. అంటే రోడ్ల నిర్మాణం కానీ, బ్రిడ్జ్లు కానీ, విద్యుత్ లైన్లు. సో ఇలాంటి ప్రతిదీ చాలా కాస్ట్లీ, చాలా హై కాస్ట్. పెద్ద పరిశ్రమలు పెట్టడానికి అక్కడ భూమి లేదు. ఇక లాజిస్టిక్స్ ఖరీదు కూడా చాలా ఎక్కువ. జీతాలు కానీ, పెన్షన్లు కానీ చాలా అధికంగా ఉంటాయి అక్కడ. అలానే పాత పింఛన్ పద్ధతి తిరిగి అమలు చేస్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో అప్పులపై ఆధారపడడం కూడా ఆ రాష్ట్రానికి ఒక మైనస్ పాయింట్. సో దీంతో ప్రతి సంవత్సరం ఆ రాష్ట్ర రెవెన్యూ లోటు పెరుగుతూ వచ్చింది. ఆ లోటును పూడ్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో వడ్డీ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసిందంటున్నారు నిపుణులు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ విమర్శిస్తోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డం ఇప్పట్లో సాధ్యమయ్యేది మాత్రం కాదంటున్నారు నిపుణులు.